శ్రీశైలంలో శివాజీ మ్యూజియం చూద్దామంటే వచ్చినా పెద్ద తాజ్మహల్ అంత బంగులు ఉన్నది. వీళ్ళ గేట్లకు రానికే రెండు అటొకటి ఇటొకటి బుర్జులు ఉన్నాయి. స్వామికి సంబంధించిన ఆమె అంటే ఆ శివాజీ మహారాజు పెద్ద యుద్ధ వీరుడు, ఆయన పెద్ద మహారాజు, హిందూ ధర్మాన్ని కాపాడిన స్వామి కాబట్టి గేటుకే ఇగో దీనికి పెద్ద పెద్ద కత్తులు, పెద్ద డాలు, రెండు గేట్లకు రెండు అట్లనే పెట్టిండ్రు. శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం అని రాసి పెట్టిండ్రు. శివాజీ మహారాజ్ అంటే భవాని మాత భక్తుడు, యుద్ధానికి పోయేటప్పుడు జై భవానీ అంటుండేనంట. శివాజీ మహారాజ్ అనగానే మనకు చిన్నప్పుడు కూడా చెప్తారు కదా స్కూళ్ళలో, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ అనుకుంటూ పోతాం కదా. అగో ఆ స్ఫూర్తిదాయక కేంద్రము ఏదైతున్నదో శివాజీ మహారాజ్కి సంబంధించింది పేద బంగులు ఇది. ఈ బంగుల కాడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 40-50 మెట్లు ఉన్నట్టున్నాయి మొత్తము. ఎందుకంటే ఇంత పెద్ద బంగులా ఈ దాని మీదకి ఎక్కాలంటే చాలానే పెద్దగా ఉన్నది ఇది. ఓ ఏమని పబ్లిక్ అంతా వచ్చేటోళ్ళు వస్తున్నారు, చూసిపోయేటోళ్ళు పోతున్నారు. మంచిగా ఉన్నది. ఎండ అంటే ఎండ దంచి కొడుతున్నది ఎండ. శ్రీశైలంలా మన హైదరాబాద్ల కంటే ఎక్కువ ఎండ ఉన్నది. అందుకని నెత్తి మీద కొంగి వేసుకొని తిరుగుతున్నా. మస్తు ఎండ కొడుతున్నది. చిన్న పెద్దగా లేవేమ్మ స్తంభాలు. ఓ ఏమని స్తంభంకి ఇట్లా చూడండి, తామర పువ్వు డిజైన్ వేసిండ్రు స్తంభానికి. కిందంతా ఇగో ఇవేమో తామర పువ్వు రెక్కలు, ఎంత బాగా చేసిండ్రు డిజైన్. స్తంభం అయితే నా అసంటి చిట్టిపట్టిలు 5-6 మంది ఉండొచ్చు, అంత ఎత్తున్నది ఇది. ఓ 20 అడుగులు ఉంటుందో ఎక్కువ ఉంటుందో. రెండు పెద్ద పెద్ద స్తంభాలు అటు ఇటు. నిశ్శబ్దం పాటించండి అని ఉన్నారు. చిన్నగా మాట్లాడుకుందాం మనం. మొత్తానికి ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం అన్నారు కదా, లోపలికి వస్తే పెద్ద మ్యూజియం. అంటే వీడికేం చిరు చేసి ఆడుదాకా పెద్ద కళ్యాణ మండపం ఉంటుంది కదా మనకు ఊళ్ళల్లో పెళ్లి చేసే హాలు, అంత పెద్ద కళ్యాణ మండపం అంత హాల్ ఉన్నది. తిరుగుతుంటే నాకు నాగేశ్వరరావు సార్ కనబడ్డాడు. సార్ గురించి నేను చాలా సార్లు విన్నా. వీడికి వస్తుంటే కూడా పబ్లిక్ ఏం చెప్పిర్రు అంటే, నేను ఆడ శివాజీ మందిరం పోవాలనుకుంటున్నా అంటే, నాగేశ్వరరావు సార్ ఉన్నాడంటే నీ పంట వండినట్టే పో, మస్తు ముచ్చట్లు చెప్తాడు అన్నాడు. అంటే సార్ నువ్వు అలకరిద్దామంటని వచ్చిన సార్, నేను వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు. సంతోషం చాలా. సారు నాకు బాగానే జాగాలు తిరుగుతా. నేను మా తెలంగాణ అంతా తిరిగిన, అవతల బంధుకి తిరిగిన, ఆంధ్రదేశం ఇట్లా పోయినా కానీ ఇంత పెద్ద శివాజీ మహారాజు గుడి కానీ ఆయనకు సంబంధించిన ముచ్చట కానీ ఇంత పెద్ద మండపం ఆయనకు కట్టింది ఏడ చూడలేదు. ఎందుకు ఈడ ఇట్లా కట్టిండ్రు? ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టింది మహారాష్ట్రలో అయినా దేశం అంతటికి కూడా రాజు. ఇంతకుముందు మన పరిస్థితి చూస్తే అలెగ్జాండర్ మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు భారతదేశంలో లోపలికి దండయాత్ర చేయకుండా సింధు దగ్గర నుంచే పారిపోయారు. ఎవరిని చూసి పారిపోయారు? మగధ సామ్రాజ్యం ఉంది అంటే బీహార్. మగధ సామ్రాజ్యంతో యుద్ధం చేయలేమని భయపడి పారిపోయారు. అలెగ్జాండర్ కూడా భయపడిపోయినటువంటి ఆ సామ్రాజ్యం పేరేంటి? మగధ. అది మన దేశందే, కానీ ఏ పేరుతో ఉంది? మగధ అనేటువంటి ఒక ఏరియా పేరుతో ఉంది. బీహార్ని మగధ అంటారు ఆ రోజు. ఆ తర్వాత ఇంకా బాగా మన మీద అష్ట కష్టాలు పెట్టి మనం నాశనం చేయాలనుకున్న వాళ్ళే మహమ్మదీయులు. అందులో ఈ మొఘల్స్ చాలా ఎక్కువ క్రూరులు. ఈ ఔరంగజేబు యొక్క వంశంలో ముందరివాడు అక్బర్. అక్బర్ ఏం చేసేవాడు? రాజస్థాన్ మొత్తాన్ని చేతిలో పెట్టుకోవాలని, రాజపుత్ర స్త్రీలందరినీ తన వశం చేసుకోవాలని, తను కూడా ఆడవేషంలో వెళ్ళి
ఆడవాళ్ళు ఖరీదు చేసి వస్త్రాలు కానీ నగలు కానీ కొనుక్కునే మీనా బజార్లోకి ఆడవాళ్ళలాగా వెళ్ళి ఆడవాళ్ళ మీ చేతులేసి అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు అక్బర్. అంత దుర్మార్గుడు. అలాంటి అక్బర్ని ఎదిరించాడు రాణా ప్రతాప్. అక్బర్ రాణా ప్రతాప్ అంటే భయపడిపోయాడు. చివరికి రాణా ప్రతాప్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అక్బర్కి లొంగలేదు. కానీ ఆ రాజ్యం పేరేంటి? మేవాడ్ రాజ్యం. రాజస్థాన్ రాజ్యం కూడా కాదు, రాజస్థాన్లో మేవాడ్ కేంద్రంగా ఉంది మేవాడ్ రాజ్యం. కానీ దేశం అంతటికి రాణా ప్రతాప్ అనేవాడు ఆదర్శ వీరుడే, చాలా ఆదర్శ వీరుడు. అక్బర్ని ఎదిరించిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, ఒక్క రాణా ప్రతాప్ ఒకడే ఎదిరించాడు. మరి దక్షిణ భారతదేశంలో వింధ్య పర్వతాలకి దక్షిణాన పెద్ద సామ్రాజ్యం ఉంటుంది. దానివల్ల ఇవాళ మన దక్షిణ భారతదేశం వాళ్ళు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అందరం కులాసాగా ఉన్నది ఒకే ఒక్క రాజ్యం వల్ల. ఆ రాజ్యం పేరు విజయనగర సామ్రాజ్యం. కృష్ణదేవరాయలు వాళ్ళ పూర్వులు. 250 సంవత్సరాలు ఆ రాజ్యం ఉన్నది. వాళ్ళంతా హిందుత్వాన్ని రక్షించారు. కానీ ఆ రాజ్యం పేరేంటి? విజయనగర సామ్రాజ్యం. హిందువు లేదు అందులో. ఒక్క శివాజీతోనే రాజ్యం పేరు హిందూ సామ్రాజ్యం అని మొదలైంది. కాబట్టి శివాజీ మహారాజు మాత్రమే ఈ దేశం అంతటిది ఒకే దేశం, ఈ ప్రాంతీయ భావాలు వద్దు, ఒకే దేశీయ భావంలో జాతీయ భావంతో ఉందామని చెప్పి తను పట్టాభిషిక్తు అయ్యాడు హిందూ సామ్రాజ్యాధిపతిగా. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కోసం అని ఇక్కడికి వచ్చాడు. శివాజీ ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలకే వెళ్ళాడు. ఇక్కడ ఒక్క చోటకు మాత్రమే 10 రోజుల పాటు జపం చేసుకుందామని వచ్చాడు శ్రీశైలం స్వామి. ఇక్కడ యుద్ధానికి రాలేదు. అయితే ఇది ప్రశాంతంగా ఉంది. ఎందువల్ల? శివాజీ రావడానికి 150 సంవత్సరాల ముందరన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చాడు. వచ్చి దేవాలయానికి తూర్పు ద్వారా గోపురం కట్టించాడు. కాబట్టి అది శివాజీకి తెలుసు ఇది ప్రశాంతమైన స్థలం జపం చేసుకోవడానికని. అందుకోసం శివాజీ మహారాజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నాడు. దర్బార్ హాల్ ఇది, దీని పక్కనే ధ్యాన మందిరం ఉంది. ఆయన ధ్యానం చేసుకున్నాడు కాబట్టి ఆ 10 రోజుల పాటు ధ్యానం చేసుకున్నాడు. అయితే అమ్మవారికి ఆయన ఖడ్గం ఇచ్చింది తుల్జామాత. అంటే తుల్జాపూర్ అనే ఊళ్ళో భవానీమాత ఖడ్గం ఇచ్చింది. ఇక్కడ 10 రోజులు శివాజీ ఉన్నప్పుడు ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకునేవాళ్ళు. చేసుకుంటే అమ్మవారు ప్రత్యక్షం అవల. శివాజీకి ఎంత భక్తుడు అంటే అమ్మవారికి ప్రతి 2-3 రోజులకి అమ్మవారు కనపడాలి. ఆయన కనపడాలి. నిద్రలో ఉన్నా కనపడాలి, కళ్ళలో ఉన్నా కనపడాలి, ఒక చెట్టులో ఉన్నా కనపడాలి. లేకపోతే తోచడం. అంత భక్తుడు, అంత విధంగా భక్తి ప్రత్యక్షం చేసుకున్న మనిషి. అలాంటి శివాజీ అమ్మవారి ప్రత్యక్షం కాబోయేసరికి తన తల సమర్పిద్దామని గుళ్ళోకి వెళ్తాడు. కత్తి తీస్తాడు, తలకాయ నరుక్కుని తలకాయ సమర్పించాలనుకుంటాడు. కానీ ఇద్దరు అతని సైనికులే పట్టుకుని ఆపేస్తారు. కానీ అమ్మవారి ప్రత్యక్షమయ్యి ఆ ఖడ్గాన్ని స్పర్శిస్తుంది. మమ ప్రసాదిత శస్త్ర అని అంటుందట. ఎందుకంటే ప్రసాదిత నేను ఇచ్చా అదిత శస్త్ర, నేను ఇచ్చినది. అంటే అమ్మవారి ప్రత్యక్షం అయ్యేసరికి స్పృహ పోతుంది, కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత కత్తి చేతిలోనే ఉంటుంది. అప్పుడు అరుస్తాడు, మమ్మ ప్రసాదిత శస్త్ర అని అమ్మ అంటోంది అని అరుస్తాడు. అది తర్వాత వాళ్ళ సైనికులు విని చెప్తారు, మీరు ఇలా అన్నారు అని. లేచిన తర్వాత అమ్మ ఆడ ఖడ్గం ఇస్తుంది కానీ ఆయనను నువ్వు అట్లా ఆత్మార్పణ చేసుకోవద్దు అని ఆపేసి ఖడ్గాన్ని ముట్టుకున్నది అమ్మ. అది ఖడ్గం ముట్టుకున్న జాగా ఇది. ఎంత బాగా చెప్పావమ్మా, ఇది ఆ జాగా ఇది. అందుకని గుళ్ళో జరిగింది అది. ధ్యానం ఇక్కడ చేసుకున్నాడు. అందువల్ల మేము దేవస్థానాన్ని అడిగి ఈ స్థలాన్ని మేము తీసుకుని లీజుకు తీసుకుని శివాజీ ఇక్కడ జపం చేసుకున్నాడు కాబట్టి ధ్యాన మందిరం కట్టాం. ఇక్కడ ఆయన మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు. అంతే అష్టప్రధాన్. ఇక్కడ చూడండి, అందరినీ ప్రధానమంత్రి అంటాడు ఆయన. సేనాధిపతి ఉన్నాడు ఇక్కడ, హంబీర్రావు మెహతా, ఆయన ప్రధానమంత్రి అని అంటాడు. అలాగే ఇక్కడ చూడండి, మోరేశ్వర్ అని న్యాయాధీశుడు, చీఫ్ జస్టిస్, అతను కూడా ప్రధానమంత్రి అని అంటాడు. ఇది చీఫ్ జస్టిస్. అతను పౌరోహితుడు, కానీ అతను కూడా ప్రధానమంత్రి అంటాడు. కాబట్టి 8 మందిని ప్రధానమంత్రులనే అంటాడు ఆయన. అష్టప్రధాన్ అనేది శివాజీ మాత్రమే మొత్తం చరిత్రలో అష్టప్రధాన్ అంటాడు. న్యాయం చెప్పేట ఆయన చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ ఈయన పెద్ద రిలీజియస్ అఫైర్స్ అంటే ఈయన పెద్ద పండితుడు అన్నమాట. పెద్ద పండితుడు, రాజపురోహితుడు. అమ్మ పెద్ద పండితుడు అంటే శాస్త్రం అంతా దేని ప్రకారం. ఈయన అసలు పేష్వా అంటారు. మూరపతి బెంగలే ప్రైమ్ మినిస్టర్. అందరికీ కూడా కేంద్రం ఈయన శివాజీ తర్వాత.
పైసల మంత్రి ఫైనాన్స్ ఆ, మన నిర్మలమ్మ లెక్క లెక్క ఆ, చేతిలో పుస్తకం ఉంది చూడండి. పుస్తకం లెక్కల పుస్తకం ఇంకా. ఆ తర్వాత ఈయనేమో దత్తాజీ పంత్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్. లోపల బయట ఏమేమి చిన్న కథలు నడుస్తున్నాయి, బయటకేం ఎవరెవరు వస్తున్నారు, లోపలికేం ఏమేమి పోతున్నాయి అన్ని చూస్తున్నాయి. ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళకన్నా ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మహమ్మదీయులు ఏం చేస్తున్నారు మొత్తం చెప్తుండేవాళ్ళు. అలాగే అన్నాజీ దత్తో మినిస్టర్ ల్యాండ్ రెవెన్యూ మినిస్టర్, మంచిగా జాగల భూములు అంతా ఈయన అది చేతిలో. జగల్మోహన్. అంబీర్రావు మోహితే కమాండర్, సర్వసైన్యాధిపతి. ఈయన చేతిలో కత్తి ఈయన ఒక్కడికే ఉంటుంది, ఎక్కడ ఎవరికి లేదు. సర్వసైన్యాధిపతి అంబీర్రావు మోహితే. సర్వ సైన్యాధిపతి అంబీర్రావు మోహితే. ముఖం చూడింది ఎంత కళగా ఉన్నదో, నవ్వుకుంటా నేనున్నా మీరు కానివ్వండి అన్నట్టుగా. కరెక్ట్ గా నేను చెప్పావు. లేనా మీకు నేను నేనున్నా కదా ఉన్నాను. కానివ్వండి అన్నట్టుగా. అరే క్యా బాత్ హై. త్రింబక్ పంత్, మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఉన్న రహస్యాలేమో ఆపని చెప్తాడు దత్తాజీ పంత్, కానీ విదేశీయులతో వ్యవహారం ఎలా నడపాలి, ఉత్తరాలు రాయడం వ్యవహారం అంతా కూడా ఆ వ్యవహారం ఏం చేస్తుంటాడు దత్తాజీ. త్రింబక్ పంత్. స్వామి ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఉన్నది సారు నాగేశ్వరరావు సార్, ఇవన్నీ పెయింటింగ్లు అంటారా, ఇవి శిల్పాలు అంటారా? ఎందుకంటే శిల్పం అంటే ఇగో ఇది శిల్పం అనుకోవచ్చు, అది పెయింటింగ్ లెక్క ఉన్నది కానీ మళ్ళీ బయటకు ఉన్నది. బయటకు ఉంది. దాన్ని ఏమంటారు? దాన్ని 3D అంటారు. 3D శిల్పమే. 3D శిల్పం. అది ఫైబర్తో చేశారు. అవన్నీ కూడా చూడటానికి రాయితో చేసినట్టు కనపడతాయి, కానీ ఫైబరే. అది ఆ విధంగా దేశంలో ఎక్కడా లేదు. గోడలకి శివాజీకి ఉన్న కథ ఏదైతే ఉందో అది తయారు చేసింది పూనాలోనే. పూనాలోనే తయారు చేయించాం అవి ఇవి కూడా, కానీ ఎక్కడ పూనాలో కూడా ఇంత కరెక్ట్గా ఎక్కడా లేదు. అందులో ఒక్కొక్క బోర్డు కోసం అని నేను 3 సార్లు పూనా వెళ్ళాను. ఒక బోర్డు కోసం దాని డ్రాయింగ్ చూడాలి, దాని తర్వాత మట్టితో చేస్తారు, మట్టి చేసినప్పుడు చూడాలి, తర్వాత మళ్ళీ ఫైబర్తో చేయాలి, మళ్ళీ కలర్ వేయాలి, తీస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్ చేయాలి. మళ్ళీ స్వామి నేను ఒకసారి శివాజీ మహారాజుకు దండం పెట్టుకొని, ఈయన శివాజీ కొడుకు సంభాజీ పెద్ద కొడుకు చెప్పిన కదా నేను, చావా సినిమా ఈయన పేరు సినిమా సరిగ్గా చూడండి, ఇదే ఫేస్ కట్తో ఉన్నాడు అప్పుడు సినిమా యాక్టర్ కూడా. మంచిగా స్వామి పెద్ద వీరుడు ఈయన. ఇటువంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా మనసులో ఒకసారి పులకరింత అంటారు కదా, మనకు కూడా ఒక ధైర్యం వస్తుందా, ఇటువంటి వాళ్ళు కదా ఉండాలి అనిపిస్తుంది. చూడండి ఈయననే చావా అంటే పులిబిడ్డ అని చెప్పిన కదా, ఆ పులిబిడ్డ శివాజీ మహారాజు పులిబిడ్డ, పెద్ద బిడ్డ ఈయన సంభాజీ అంటారు ఆయనని. నూతల బంధుకు విజయమాత ఉన్నది, అమ్మను కూడా ఒకసారి చూడండి. ఇగో ఈ రాజారాం కొడుకు. సంభాజీ చనిపోయిన తర్వాత రాజారామే రాజ్యం వెళ్తాడు. సంభాజీ చనిపోయిన తర్వాత రాజారాం 2 సంవత్సరాల నుండి చనిపోతాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలే అనారోగ్యం చేస్తుంది. తర్వాత వాళ్ళ ఆవిడ తారారాణి అని ఆవిడ నడిపిస్తుంది. సార్ నాకు ఇంకొక అనుమానం వచ్చింది, ఈ రాజారాంని చూడంగానే చరిత్రలో అంటారు కదా, శివాజీ మహారాజును బయట ఎప్పుడు వీరుడు చంపలేకపోయిండే అమ్మ, 2 పెళ్ళమే విషయం పెట్టి చంపిందంట కొడుకును రాజును. రాజు చేశాడు. ఈ పిల్లగాడిని రాజును చేయలేదని శివాజీ మహారాజు వాళ్ళ భార్య అలాంటి తప్పు. అలా వేరే కొంతమంది శివాజీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేశారు. శివాజీ భార్యలు ఎవరు శివాజీకి అన్యాయం చేయలేదు, అంతా చాలా పతివ్రతలు. శివాజీ చెప్పాడు కొడుకు సంభాజీ రాజు అవుతాడు, సంభాజీ తర్వాత రాజారాం అవ్వాలని చెప్పాడు. రాజారాంకేమో ఒక సేనాధిపతుల్లో ఒక కూతురునిచ్చి కూడా పెళ్లి చేస్తాడు. సేనాధిపతుల్లో ఒక కూతురు నుంచి పెళ్లి చేస్తాడు, శివాజీ చేయిస్తాడు తర్వాత టైంలో. కాబట్టి అది పొరపాటు కొంతమంది తెలియక చరిత్రలో చెప్పిన విషయాలని, దాన్ని ఏం లేదు. శివాజీ మహారాజు చాలా చిన్న వయసులో చనిపోతాడు, 40 ఏళ్ళ లోపట్నే అంటారు కదా. ఆయన 1630లో పుట్టాడు, 1645లో యుద్ధాలు మొదలుపెట్టాడు. తోరణ కోట 15 ఏళ్ళకి మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ అంతా చేసుకుని 1674లో ఆయన హిందూ పాదషాహిగా పట్టాభిషేకం, అంటే 29 సంవత్సరాల్లో దేశంలో పేరు వచ్చేసింది, హిందూ సామ్రాజ్యాధిపతి అయ్యాడు. 74 అయితే 77లో మన హైదరాబాద్ మీద దండయాత్ర చేసి ఇక్కడికి శ్రీశైలం కూడా వచ్చాడు. ఇక్కడి నుంచి 2 సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశం అంతా జయించాడు. మహారాష్ట్ర ప్రాంతము, ఉత్తర ప్రాంతం అంతా జయించడానికి 29 సంవత్సరాలు పడితే హిందూ పాదషాహిగా పట్టాభిషేకం, ఆ హిందూ పదానికి ఉన్న వెయిట్, హిందూ అనగానే అందరూ కూడా సరెండర్ అయిపోయారు. దక్షిణ భారతదేశంలో 72 గిరిదుర్గాలు కొండ మీద ఉన్నవి, 14 నేల మీద ఉన్న కోటలు,
86 కోటలు 1.5 సంవత్సరం శివాజీ జయించేశాడు. 50వ ఏట అనారోగ్యం వచ్చి టైఫాయిడ్ వచ్చి చనిపోయాడు. ఆ రోజుల్లో టైఫాయిడ్, మా చిన్నప్పుడే టైఫాయిడ్ అంటే భయం. ఆ రోజు 1680 80లో చనిపోయాడు. 80లో చనిపోయాడు. 30లో పుట్టాడు. 30లో పుట్టిండు, 80లో చచ్చిపోయిండు. అంటే 51 వచ్చింది అంతే. 50 చూచాడు. సార్ తోటి మాట్లాడుతుంటే పానం ఇంకా కుట్టి తీరతలేదు నాకు. సారు ఇంకేం ముచ్చట్లుండేనో అనిపిస్తుంది. మీరేం రాయలేదా? పుస్తకాలు ఏమన్నా రాయొద్దా? మంచి మంచి ఆధారం ఉన్న పుస్తకాలన్నీ చదివాను. ఎందుకంటే ఇప్పుడు మా పోరలు ఏం చెప్తారంటే, ఇగో ఇట్లా రాసిందే చరిత్రలో ఇట్లా రాసింది అంటే అది పిల్లలు చెప్పిందే మనం నిజం అనుకుంటాం. వాళ్ళ పుస్తకాలలో రాసిందే నిజం. మీ అసలు పెద్దవాళ్ళు ఇప్పుడు నాకు తెలియదు శివాజీ మహారాజు వాళ్ళ 2వ భార్య చంపిందంట అనుకుంటున్నాను. కాదమ్మా, కొంతమంది తెలియక చేశారని. వాళ్ళు ఎవరిని మనం విమర్శించక్కర్లేదు, సత్యం కాదు. నేను చాలా పుస్తకాలు చదివాను. సుమారుగా శివాజీ సంబంధించి 70 పుస్తకాలు నేను చదివాను. అన్ని ఇంగ్లీష్లో లేకపోతే హిందీలో లేకపోతే తెలుగులో చదివాను. నాది కేంద్రం విజయవాడ, అక్కడ పుట్టాను నేను. కానీ శివాజీ స్ఫూర్తి కేంద్రం గురించి ఇక్కడ ఉంటున్నాను. వేరే ఇంకేం పని ఏం లేదు నాకు. నేను ఆర్ఎస్ఎస్ ప్రచారకుని, కానీ ఆర్ఎస్ఎస్ పని ప్రత్యేకంగా ఏం లేదు, ఈ పనే చేస్తున్నాను. ఒకటేమో భగవంతుడి సన్నిధి, ఇంకో మహా చారిత్రక పురుషుడి యొక్క వ్యవహారం చేయటం. ఇంతకన్నా అదృష్టం జీవితంలో ఏముంటుంది? ఏదో జన్మంతా కలిసి వచ్చింది, ఈ జన్మ అదృష్టంగా కలిసి వచ్చింది. నేనే ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు సార్, సంఘటన కార్యదర్శి అని కూడా అంటారు. సారు చాలా చాలా ధన్యవాదాలు, శరణార్థులు. ఇంత ముచ్చట చెప్పినావు నాకు, చిన్నదానికి అయినా కూడా. నువ్వు చాలా చక్కగా గ్రహిస్తున్నావు అమ్మా, నువ్వు చరిత్రని. నీలాంటి వాళ్ళు గ్రహిస్తేనే దేశం బలంగా ఉంటుంది. నాకు మస్తు ఇష్టం సారు ఇట్లా రాజుల కథలు, దేవుళ్ళ కథలు. చాలా దేవుళ్ళ కథలు వింటాం కదా, భాగవతాలలో చెప్తారు కదా. విన్నాయి అన్ని బుర్రలో పెట్టుకుంటే గట్టిగా నాకు అన్ని గుర్తుంటాయి. ఉండాల్సింది బుర్రలోనే, అసలు ఉండాల్సిందే అక్కడ. ఆ బుర్రలో అయితే పెట్టుకుంటాం మంచిగా. ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు అది అట్లా కదా, ఇది ఇట్లున్నా కదా అని అడుగు, మళ్ళీ ఆలోచన వస్తుంది. ఇట్లనే 4 కథలు తెలుసుకుంటే జ్ఞానం పెరుగుతుంది కదా సార్. పోయేస్తే సార్ అన్ని చూసుకొని ఇక పోతాను. నువ్వు అనమాట కానీ దబ్బుకున్న బయటకు వచ్చిన సంతోషం, చాలా సంతోషం. అడవండి, అవతల బంధుకి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇట్లా చూసేసిపోదాం. జిజియాబాయి అమ్మ. ఈ అమ్మ దేవుణ్ణి మొక్కుతున్నది, అమ్మవారిని మొక్కుతున్నది. ఇక్కడ ఇంగ్లీష్లా, హిందీలా, తెలుగులా, కన్నడంలా 4 భాషలలో రాసి పెట్టినరు. అంటే అటు మీది బంధుకోళ్ళు వస్తే మీది రాష్ట్రంలో వాళ్ళు హిందీలో చదువుకుంటారు, చదువుకున్న పిల్లలు అయితే ఇంగ్లీష్లో చదువుకుంటారు. నా అసంటి వాళ్ళు వచ్చిందంటే తెలుగులో చదువుకుంటారు, కన్నడోళ్ళు వస్తే కన్నడలో చదువుకోవచ్చు. ఏమని రాసిందంటే, విదేశీ మూకల అగాధాలతో కుంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడించబడుతున్న హిందూ సమాజమును, అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. ఆ అమ్మ మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, అట్లనే ముస్లిం రాజుల నుండి మనం కాపాడాలని కొడుకు కావాలని దేవుళ్ళని కోరుకుందట. పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసిన బొమ్మ ఈ అమ్మ, జిజియాబాయి అమ్మ. ఇవా నువ్వు పెద్ద జిజియాబాయి లెక్క మాట్లాడుతున్నావు, శివాజీని అన్నట్టు అంటారు కదా మన ఊళ్ళల్లో. ఆ అమ్మని పూజలు చేసింది కాబట్టి అంత గొప్ప కొడుకు పుట్టిండు. ఈరోజు 500-600 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం శివాజీ మహారాజుకు పుట్టినరోజు కానీ ఆయన పేరు మీద రకరకాల పనులు కానీ చేస్తున్నాం. యువతల బంధుకు వస్తే చూసిండ్రా ఆమె కోరిక ఎట్లున్నదా. పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులతో జిజియాబాయి గర్భవతి అయిందంట. ఆడికెంచి కడుపులు ఉన్నది మరి శివాజీ మహారాజాయే.
ఈమెకు ఆడపిల్లలకు కడుపుతోటి ఉంటే రకరకాల కోరికలు పుడతాయి. కొంతమందికి ఏమో సినిమాకు పోయి రావాలనిపిస్తుంది, ఇంకొంతమందికి ఏమో పార్కులో తిరగాలని అనిపిస్తుంది, కొంతమందికి ఏమో దేవుని గుడికి పోవాలనిపిస్తుంది. ఈ అమ్మకు చూడండి, జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని, ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించిందంట. వాయమని మరి కొడుకు రాజు అవుతాడంటే ఆమె మొదలు యుద్ధం చేయాల్సిందే కదా. ఆగో శివాజీ మహారాజు తొట్టెంగులు వేస్తుండ్రు ఆ స్వామిని. 1630 ఫిబ్రవరి 19 పాల్గొన్న శుద్ధ త్రయోదశి రోజున హస్త నక్షత్రం సింహ లగ్నంలో జిజియా మాతకు పుత్రోదయమైంది. శివనేరి కోట యందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్. తండ్రి షాహూజీ. ముద్దుగా మొన్ననే ఫిబ్రవరి 19వ తారీఖు రోజు మనము పెద్ద పెద్ద జులూసులు, పెద్ద పెద్ద ర్యాలీ అంటారు కదా, అట్లా ర్యాలీలు తీసినాం మనము. శివాజీ మహారాజు చిన్న ఉన్నప్పుడే హిందూ ధర్మాన్ని కాపాడాలని దోస్తులందరితో కలిసి దేవుని మీద ఒట్టేస్తున్నాడు. ఇగో ఇది ఆ బొమ్మ. కొడుకు రాజు కావాలని, కొడుకు హిందూ ధర్మాన్ని కాపాడాలని కూరలను సైనికుల లెక్క తయారు చేస్తున్న చూడ అమ్మ వీరమాత అంటారు. అందుకని జిజియాబాయిని అతి చిన్న వయసులో 16 ఏళ్ళ వయసులో ఎదుటి రాజ్యాన్ని గెలిచిన మొగోడు కానీ రాజు కానీ ఎవరు లేరు. ఆయన ఒక్క శివాజీ మహారాజే. 16 ఏళ్ళ వయసులోనే పూనా నగరానికి దగ్గరలో ఉన్న కొండలోని కనాడా లోయలో తోరణ అనే కోటను గెలిచిండంట. అట్లనే ఇంకొకటి మురుంబాదేవి అనే పర్వతాన్ని కూడా స్వాధీనం చేసుకుని దాని మీద రాజ్గఢ్ అనే కోటను కట్టిండంట. ఆయన గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఆ కోటలోకి అక్కడ పైన కోట కట్టుకున్నాడు కదా, ఆ కోటకి వెళ్తున్నారు. వెనకాల వాళ్ళ అమ్మని తీసుకొని పోతున్నాడు. ఏదన్నా విజయం సాధిస్తే మొదలు అమ్మ, ఆ గెలుపుకు కారణం అమ్మ అంటారు కదా, ఆ అమ్మను కూడా తీసుకొని పోతున్నాడు. 16 సంవత్సరాల వయసు అది. శివాజీ మహారాజు ఇక్కడ ఏవైతే నావలు కనబడుతున్నాయో ఇవన్నీ యుద్ధ నావలు. ఎందుకంటే యుద్ధ నౌకలు అంటారు కదా, ఆ నౌకల ఆ రంధ్రాలన్నీ కనబడుతున్నాయి చూడండి, కిటికీలు లెక్క. అవన్నీ కూడా యుద్ధం చేయడానికి తోపులు ఉంటాయి కదా, ఆ తోపులను పెట్టేటటువంటి నావ. కాబట్టి అంత పెద్ద నావ శివాజీ మహారాజ్కి 75 నావలు ఉంటుండేనంట. అట్లా ఆయన చిన్న వయసులోనే రాజు అయింది. కానీ ఆయనకి ఎంత పెద్ద దూరదృష్టి అంటే, ఏది చేసినా కూడా మనకు ఎదుటి సైన్యాన్ని గెలవాలి అంటే నీళ్ళ మీద కూడా పోరాడాల్సి వస్తే ఎట్లా అన్న ఆలోచనతోటి మొత్తం 85 యుద్ధ నౌకలను ఆయన తయారు చేయించుకున్నాడంట ఫ్రెంచ్ వాళ్ళతోటి కూడా కలిసి. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన కొడుకు శంభాజీ ఎవరైతే ఉన్నారో ఆ శంభాజీ మొత్తం 800 యుద్ధ నౌకలను చేసుకున్నాడంట. చూడండి వాళ్ళ నాన్న ఎట్లనో ఆయన కూడా అట్లనే. ఈ మధ్య చావానో సినిమా కూడా వచ్చింది. అందులో చావా అంటే సరైన పదం ఏంటంటే మరాఠీ భాషలో చావా అంటే పులి బిడ్డ. ఇప్పుడు మనము పులి బిడ్డ అంటే అరే పోరాడు పులి బిడ్డ అంటాడు కదా, అట్లా పులి బిడ్డ. కాబట్టి ఆయన శంభాజీ అంత పెద్ద రాజు అయిండు. శివాజీ మహారాజు ఇట్లా ఒక్కొక్క దిక్కు నుండి గెలుచుకుంటూ వస్తుంటే, దక్షిణ భారతదేశం అంటే మనం ఉండేదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఈ 4 రాష్ట్రాలను దక్షిణ భారతదేశం అంటారు. మనకు జరంత కర్ణాటక కూడా వస్తుంది. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజులు ఎవరంటే అప్పుడు తుర్కరాజులు వీళ్ళు. ఆదిల్ షాహీ అనే రాజు. ఈయన ఎవడైనా ఆయన కొలువు ఉంటుంది కదా, ఆయన సభ, ఆ సభలో ఒక పాన్ పెట్టిండంట. ఆ పాన్ పెట్టి శివాజీని చంపే మొగోడు ఎవడన్నా ఉంటే ఈ పాన్ తీసుకోండి అని చెప్పిండట. ఆ చెప్పిన విషయం కూడా ఈయన భార్య చెప్పిందట ఆయనకి. ఇట్లా సుపారీ, ఇప్పుడు మనం సినిమాలలో సుపారీ 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 అనే మాట వింటున్నాం. సుపారీ అంటే ఏం లేదు, పానే. అంటే పాన్లో ఏమైనా పెట్టేసి వేసేయండి. ఇగో నేను నీకు వీని పేరు మీద సుపారీ ఇస్తున్నా అంటే వాడిని వేసేయమని లెక్క అనమాట. అట్లా సుపారీ ఇస్తున్నారు. శివాజీ మహారాజు పేరు మీద సుపారీ ఇచ్చుడు అనమాట ఇది. ఆడ శివాజీ మహారాజు మీద అఫ్జల్ ఖాన్ సుపారీ ప్రకటించిండు. కానీ ఆ సుపారీ తీసుకునే మొగోడు ఎవరు లేకుండే. అందుకని ఎవరు తీసుకోకపోతే ఆఖరికి ఏం చేసిండు, ఈ అఫ్జల్ ఖాన్ కు కూడా మస్తు భయమే శివాజీ అంటే. అయినా సరే వచ్చిండు. లోపల అంగి లోపల ఒక చాకు పెట్టుకొని వచ్చిండంట. ఈయనకు 64 మంది భార్యలు. పుసుక్కున నేను శివాజీ చేతిలో చచ్చిపోయినాను అనుకోండి, నా 64 మంది భార్యలు ఎవరితో తిరుగుతారో ఏందో అని మొదలు పాపం 64 మంది ఆడోళ్ళని చంపేసిండు. భార్యలందరినీ చంపి యుద్ధానికి వచ్చిండు శివాజీ దగ్గరికి. వచ్చి శివాజీని వెనకకెంచి ఫస్ట్ వెన్నుపోటు పొడిచిండంట. పొడిస్తే శివాజీకి ఏం కాలేదు. ఎందుకంటే లోపల కవచం వేసుకుంటారు కదా ఇనుపది రాజులు, అట్లా ఇనుప కవచం వేసుకొని ఉంటే ఏం కాలేదట. కానీ ఆఖరికి ఈ అఫ్జల్ ఖాన్ మాత్రం శివాజీ చేతిలోనే చచ్చిపోయిందంట. శివాజీ మహారాజ్ కథలు అట్లుంటాయి చూడండి. ఆ సుపారీలో ముచ్చట అయిపోయిన తర్వాత ఒకానొక టైంలో ఫజల్గఢ్ అనే కోటలో శివాజీ మహారాజుని చంపాలని
సిద్ధి జోహర్ వస్తాడు, 4 నెలలు కోటల్ని బంధిస్తాడు, మస్తు కష్టపెడతాడు శివాజీ మహారాజును. కోట నుండి రోజు రాత్రి స్వామి ఏం చేస్తాడంటే శివాజీ మహారాజు తప్పించుకొని బయటపడతాడు. కానీ మొత్తము ఆ సిద్ధి జోహర్ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సైనికులు అందరూ ఎంబడబడతారు స్వామికి. శివాజీ మహారాజు పారిపోతూ కూడా చాలా మందితోటి యుద్ధం చేస్తాడు. కానీ ఒక గుహ ఉంటుంది, పావన్ ఖిండ్ అనేటటువంటి కనుమ దగ్గర ఒక గుహ ఉంటుంది, అందులో 2 మాత్రమే పోగలుగుతారు. అక్కడ శివాజీ మహారాజ్ సైనికులు, అట్లనే శివాజీ మహారాజు సేనాధిపతి అయినటువంటి బాజీ ప్రభు దేశపాండే ఉంటాడు. 200 మందితోటి ఆయన అక్కడ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే యుద్ధం చేస్తూ ఉంటాడు, వాళ్ళందరినీ ఓడిస్తుంటాడు. శివాజీ మహారాజు విశాల్గఢ్కి వెళ్ళేదాకా కూడా శత్రువులతోటి యుద్ధం చేసుకుంటూనే పోతాడు, ఆయన రాజ్యాన్ని చేరేదాకా కూడా. ఇక పక్కకు వస్తే ఇది ఢిల్లీ. ఇప్పుడు మనమేమో దక్షిణ భారతదేశంలో ఉన్నాం. మహారాష్ట్రలో శివాజీ మహారాజు ఉంటుండే, ఈ ఢిల్లీలోనేమో ఔరంగజేబు ఉంటుండే. ఔరంగజేబు వాళ్ళ నాయనని చంపేసి అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకు ఒక మేనమామ ఉంటాడు షాయిస్తా ఖాన్ అని. కొన్ని లక్షల మంది సైన్యంతో అలా షాయిస్తా ఖాన్ని పూణెకు పంపిస్తాడు. పంపించి శివాజీ మహారాజుని బంధించేయాలా, చంపేసేయాలా, దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తాడు. కానీ ఆ శివాజీ మహారాజు దగ్గరికి పోయే క్రమంలో షాయిస్తాన్ ఖాన్ ఆయనతో మాట్లాడి ఆయనని చంపేద్దాం అనుకునే టైంకి కత్తి తీసి వేస్తే ఆయనకున్న చేతి వేలు 4 కట్ అయిపోతాయి. తర్వాత 5 ఏప్రిల్ 1663లో ఆ షాయిస్తా ఖాన్ చనిపోతాడు. శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటిది ఇంకో గొప్ప కథ ఉంటుంది, అదేంటంటే మురార్ బాజీ శివాజీ కథ. శివాజీ సేనాని మురార్ బాజీ నిజానికైతే ఈయన ఎక్కడుంటాడు అంటే ఒక కోట ఉంటుంది, పురందర్ అనేటటువంటి కోటలో ఈ మురార్ బాజీ ఉంటాడు. ఈ మురార్ బాజీని ఓడించడానికి ఔరంగజేబు ఈ షాయిస్తా ఖాన్ని వదిలిపెట్టేసి, అంటే వాళ్ళ మామతో ఏం కాలేదని వదిలిపెట్టేసి దిలేర్ ఖాన్, జైసింగ్ అనే 2 శివాజీ మీదకి దండయాత్రకు పంపుతాడు. మధ్యలో ఉండేటటువంటి కోట మురార్ బాజీ కోట. అదే మురార్ బాజీ పురందర్ అనే కోటలో ఉంటాడు. 15 రోజులు యుద్ధం చేసినా కూడా వాళ్ళు ఆ కోటను జయించలేకపోతారు. మురార్ బాజీ 2 చేతులతోటి ద్వంద్వ యుద్ధం అంటారు కదా, 2 చేతులతోటి యుద్ధం చేస్తాడు, 2 కత్తులతోటి యుద్ధం చేస్తాడు. సవ్యసాచి అంటారు కదా, అట్లా సవ్యసాచిలకి ఈయన చూడండి మురార్ బాజీ, ఈయనని 2 చేతులతోటి యుద్ధం చేసే వీరుడు ఆయన. కానీ ఆయనను దొంగ దెబ్బ తీసేసి ఆయనను చంపేస్తారు జూన్ 1665కి. ఈ బొమ్మలన్నింటినీ ఇట్లా చూస్తుంటే నిజంగా యుద్ధానికి పోయి మనం ఆడ యుద్ధంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక యువతల బంధుకు వస్తే ఔరంగజేబు ఆహ్వానం మీద శివాజీ మహారాజు నువ్వు ఊకే పనికి మాలిన యుద్ధాలు మా మీదికి, మా దేశం మీదకి తీసుకొని రావద్దు, మా రాజ్యాలను కొలగొడతానని రావద్దని ఒక మాట మాట్లాడడానికి ఆయన ఆహ్వానం చేస్తేనే పోతాడు. కానీ శివాజీ మహారాజుని ఆ ఔరంగజేబు అగౌరవపరుస్తాడు, ఆయన మొత్తానికి నిర్బంధం చేసేస్తాడు. ఇక ఆయనను పట్టేసినట్టేనమాట. గృహంలో నిర్బంధం చేసేసేసరికి శివాజీ మహారాజు ఏం చేస్తాడంటే చంపేయాలని చూస్తుంటే వీడు ఎట్లయినా నన్ను అనుకొని చెప్తాడు, నేను అమ్మవారి భక్తున్నాయా, నాకు 40 రోజులు నేను అమ్మవారికి పూజ చేయాలి, పండ్లతోటి పూజ చేసుకుంటా, నాకు పండ్ల బుట్టలు పంపి అంటే 2 పండ్ల బుట్టలు పంపిస్తాడు ఔరంగజేబు. ఆ 2 పండ్ల బుట్టలలోనే ఔరంగజేబు టోకరా పెట్టేసి శివాజీ మహారాజ్ మళ్ళీ ఆగ్రా నుండి వచ్చేసేస్తాడు. ఇది ఆ కథ. ఇక యువతల బంధుకు వస్తే ఈ బొమ్మలను చూడండి. శివాజీ మహారాజు జిజియామాతతోటి కూర్చొని ఈ తానాజీ సేనాధిపతి ఈయనకు ముచ్చట చెప్తున్నాడు. ఏమని అంటే, తానాజీ సింహగఢ్ అనే కోటను మనం జయించి రావాలి, మరి నీ సంగతి ఏంది, నువ్వు వస్తావా అని అడుగుతాడు. అంటే ఆ సింహగఢ్ కోటని జయించడానికి నువ్వెందుకు మహారాజా, నేను పోయేసి వస్తా, కాకపోతే ఈ రోజు నుండి 6 రోజుల తర్వాత నా కొడుకు పెళ్లి ఉంది, పుసుక్కున నేను ఆడనే యుద్ధంలో ఉండినట్టయితే నువ్వు నా కొడుకు పెళ్లి చేయి మహారాజా, నీకంటే పెద్దోళ్ళు ఎవరు, నాయన నువ్వే కదా. అంటే రాజు అంటే మొత్తం రాజ్యానికి తండ్రి లాంటోడు కాబట్టి నువ్వు తండ్రి స్థానంలో ఉండి నా కొడుకుకు పెళ్లి చేయి అని చెప్తాడు. శివాజీ మహారాజు సరే అన్నాక ఈ తానాజీ యుద్ధానికి పోయిండు. 6 రోజులైంది, యుద్ధం అయిపోయింది, సింహగఢ్ని గెలిచిండు తానాజీ. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. అయితే శివాజీ మహారాజ్ అంటాడు, గడాయా లేకిన్ సింహ గయా అంటాడు. అంత పెద్ద బిరుదు ఇచ్చిండు, సింహం లాంటి నేను పోగొట్టుకున్నా ఆ కోట కోసమని ఆ మాట అన్నాడు. కాబట్టి
ఇది ఆయన గురించి చెప్పిన ముచ్చట 1670లో జరిగింది. ఇది సమర్థ రామదాస స్వామీజీ అనేట ఆయన శివాజీకి గురువు. చిన్నప్పుడు ఆయనకు అన్ని నేర్పించిన ఆయన ఈ సమర్థ రామదాస స్వామీజీయే. అయితే శివాజీ పుట్టినప్పటి నుండి ఆయన చేసిన లీలలు సాహసాలు 16 ఏళ్లకే యుద్ధం చేసుడు ఇవన్నీ ముచ్చట్లని శివాజీ మంత్రులు పోయి ఆ సమర్థ రామదాస స్వామీజీకి చెప్తారు. ఒకానొక సమయం 1672లో ఆ స్వామి శివాజీని కలుస్తాడు. అంటే చిన్నప్పుడు ఆయనకు విద్య నేర్పడమే కానీ ఆ తర్వాత కలవరు వాళ్ళు. ఈయన పనిలో ఈయన ఉంటాడు, ఆయన పనిలో ఆయన ఉంటాడు. 1672లో మళ్ళా గురువు శివాజీని కలుస్తాడనమాట. 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత నుండి శివాజీని అందరూ సుబేదార్ అని భోంస్లే వంశస్థుడు కాబట్టి భోంస్లే వంశ యువరాజను అనుకుంటారు. కానీ కాశీ నుండి గగాభట్టు అనేటటువంటి పండితుడు వచ్చి దేశంలో అందరు రాజులకు వర్తమానం పంపిస్తాడనమాట. శివాజీ ఉట్టి మహారాష్ట్రకు రాజు మాత్రమే కాదు, మొత్తం యావత్ భారతదేశానికి రాజు కాబట్టి ఆయన్నే సామ్రాటు. ఆయనకు శివాజీ మహారాజ్కి హిందూ పాదషాహి అనేటటువంటి బిరుదుని ఇచ్చి 1674లో ఆయనకు పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి అందరు రావాలని ఆహ్వానం పంపిస్తాడు. ఆ ఉత్సవానికి మొత్తం అందరూ యావత్ భారతదేశం నుండి అందరు రాజులు వస్తారు. అట్లనే సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం కడతారు, డబ్బులు ఇచ్చిపోతారు అనమాట. ఏమంటారు, ట్యాక్స్ కడతారంటారు కదా. సూరత్ నుండి ఆంగ్లేయులు వచ్చి ట్యాక్స్ కూడా కడతారు. దానికి సంబంధించినటువంటి ఇది శిల్పము. వీడికి రాగానే చూసినారులా ఇది యాదగిరి వచ్చిందా మీకు అందరికీ? ఎంటకు చూడుంటాడా మన హైదరాబాద్లో ఉండే చార్మినారు. ఇగో ఇది ముందట గోల్కొండ కోట. ఈ గోల్కొండ కోట మీదకి కూడా యుద్ధానికి వచ్చిండు 1677లో శివాజీ మహారాజు. కానీ అప్పట్లో తానిషా మహారాజు ఉంటుండే కదా మన హైదరాబాద్కు. ఆ మహారాజు ఏం చేసిండంటే, ఓయ్య నీతోటి యుద్ధం నాతోటి ఏడవుతుంది, నేను ఓడిపోతాను, నాకు నెత్తిన ఒక వద్దనుకొని సంధి చేసుకుంటాడు. ఆ సందర్భము ఇది. అట్లనే కాకుండా ఈ గోల్కొండ కోటలో మనం బోనాలను చేసుకుంటాం కదా. శివాజీ మహారాజు వచ్చి సంధి చేసుకున్నప్పుడు అడుగుతాడంట, నేను అమ్మవారికి పూజ చేసుకొని హారతి ఇవ్వాలి, మొదలు నాకు హారతి ఇయ్యనికి అన్ని అరేంజ్మెంట్లు చెయ్యండి అనగానే దెబ్బకు తానిషా మహారాజు గోల్కొండ మీద ఉన్న ఎల్లమ్మ తల్లి ఉన్నది కదా, ఆ అమ్మ గుడిని అక్కడ పెడతాడు, అక్కడ కడతారు. అక్కడనే శివాజీ మహారాజు 10 రోజులు అమ్మవారికి హారతి ఇస్తాడంట, పూజలు చేస్తాడంట. గోల్కొండ చుట్టూ ఉన్నటువంటి ఆ గొల్లకొండకు సంబంధించిన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా పోయి అమ్మవారికి పూలు సమర్పించుకుంటారట. అది ఆ గోల్కొండ కథ శివాజీ మహారాజు వచ్చినప్పుడు. ఇగో ఇదేమో కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ గదగ్ అంటారు కదా. అక్కడ ముస్లిం రాజుల నుండి ఓ కోటను శివాజీ మహారాజ్ జయిస్తాడు. కానీ పాపం నాగోజీ జేదే ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరు నాగోజీ జేదే. ఆ యుద్ధంలో ఈయన చనిపోయిండట. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వీరులు, చాలా యుద్ధాలలో పార్టిసిపేట్ చేసినామంటారు కదా మనం ఇప్పటోళ్ళు. అట్లా చాలా యుద్ధాలలో పాల్గొని రాజుకు ఆ రాజ్యం రానికే ఉపయోగపడ్డోళ్ళు అనమాట. ఇగో ఇదేమో మన హైదరాబాద్లో గోల్కొండ కోటల కుతుబ్ షాహీ శివాజీ మహారాజ్ తోటి సంధి ఒప్పందం చేసుకున్నటువంటి ముచ్చట. ఇది అందరు శివాజీ మహారాజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ వెనకలనేమో కుతుబ్ షాహీకి సంబంధించిన వాళ్ళు కనబడుతున్నారు. మన గోల్కొండ కోటల ఒక్కొక్క ద్వారం ఉంటుంది కదా, పెద్ద పెద్ద మదగజాలు కూడా నడవగలిగే అంత పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. అయితే కుతుబ్ షాహీని శివాజీ మహారాజ్ అడుగుతాడంట, మీ దగ్గర పెద్ద పెద్ద మదించిన ఏనుగులు ఉన్నాయి కదా, మదగజాలు ఉన్నాయి కదా, వాటి ఆటను చూద్దామని అడిగితే సరే అని మదగజాలతోటి ఆటను ఏర్పాటు చేసిండు. అదంతా చూడండి మీకు చుట్టుముట్టు. శివాజీ మహారాజు కుతుబ్ షాహీ ఇద్దరు కూర్చొని ఉన్నారు, అక్కడ తానిషా ఇద్దరు కూర్చున్నారు. ఈ మదగజాన్ని ఏసాజీ కంక్ అనేటటువంటి యుద్ధ వీరుడు ఎవరైతే ఉన్నాడో శివాజీ సేనాధిపతి, శివాజీ సైన్యంలో ఉండేటటువంటి ఒక సైన్యాధిపతి, ఈయన ఏనుగుతోటి యుద్ధం చేసి తొండాన్ని నరికేసరికి ఏనుగా ఇంత పారిపోతుందట. భయంతో కుతుబ్ షా కూడా మస్తు అనుకుతాడంట, వామ్మో వీళ్ళ సైనికులు ఇట్లున్నారు, ఇక రాజు పరిస్థితి ఏందో నా పరిస్థితి ఏందో అని. భక్త రామదాసు మేనమామలు అక్కన్న మాదన్నలు ఉంటారు కదా తానిషా దగ్గర, వాళ్ళు మంత్రులు, వాళ్ళు శివాజీ మహారాజ్కి భోజనం పెట్టి మీరు మా రాజును కలవాలి అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భము. ఎవరినైనా మనము సంధి చేసుకోవాలంటే, ఒక ముచ్చట చెప్పాలంటే, ఓ సంబంధం కుదుర్చుకోవాలంటే ఇంటికి పిలిచి చాయ్ పోసి ఇంత టిఫిన్ పెట్టి మాట్లాడతాం కదా, అట్లా అక్కన్న మాదన్నలు స్వామితోటి మాట్లాడుతున్నారు. శివాజీ మహారాజ్ వచ్చి మహారాష్ట్ర మాత్రమే కాదు, కర్ణాటక మాత్రమే కాదు,
మొత్తం మన దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా జయించిండు. తంజావూరుకు జింజి కోటలను జయించడానికి వెళ్తున్నప్పుడు తొవ్వల ఈ శ్రీశైలం అనేది వచ్చింది. 1677 శ్రీశైలం ద్వారానికి అంటే శ్రీశైలం దేవాలయానికి వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని అయ్యవారికి పూజ చేసుకొని ఇక్కడ 10 రోజులు స్వామి ఉన్నాడు. 10 రోజులు ధ్యానం చేసిండు. అట్లనే ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో శివాజీ మహారాజ్ ద్వారము ఉత్తర గోపురం ఉంటుంది కదా, శివాజీ గోపురం అంటారు, అది కట్టించిండు శివాజీ మహారాజు. ఇది ఇక్కడి కథ ఇల్లది. శివాజీ మహారాజు హిందూ రాజ్య స్థాపన చేసినటువంటి ఒక గొప్ప మహారాజు. హిందూ రాజ్య స్థాపన కోసం వాళ్ళ అమ్మాయినను కోరుకొని కన్నటువంటి రాజు కాబట్టి ఈయన మొత్తం తిరుక్కుంటా తిరుపతికి కూడా పోయి దర్శనం చేసుకుంటా బాలాజీని. ఆ సన్నివేశం ఇక్కడ చూడండి. చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి ఈ మూడింటిని కలిపి జింజికోట అంటారు. ఇది నాసిర్ ఖాన్ ఆధిపత్యంలో నుండి శివాజీ మహారాజు 1677 13వ తారీఖు నుండి 19వ తారీఖు అంటే 4-5 రోజుల యుద్ధం తర్వాత జయించేస్తాడు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఆయన చిన్నమ్మ కొడుకుంటాడు వెంకోజీ రాజే. ఆయనతోటి మంతనాలు జరిపి సంప్రదింపులు జరిపి ఆ ప్రాంతానికి ఆయననే రాజుని చేసి ఇక శివాజీ సొంత రాజధాని ఏదైతే ఉందో రాయగఢ్ అక్కడికి వెళ్ళిపోతాడు. 1690 నుండి 1698 వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా ఈ జింజికోట విరాజిల్లిందంట. శివాజీ మహారాజ్కి సంబంధించిన ఇన్ని ముచ్చట్లు, ఇన్ని శిల్పాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి ఇట్లా ఏమంటారు, నాకు శరీరం అంతా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నట్టు అనిపించింది. ఎంత చరిత్ర, ఎంత గొప్ప కథ, ఎన్ని ముచ్చట్లు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని మంచి పనులు. ఆయన రాజు అంటే రాజు, నిజంగా రాజ్యానికి అందరికీ కూడా తండ్రిలాగా ఉన్నాడు. అట్లనే హైందవ సామ్రాజ్య స్థాపనకు ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు కానివ్వండి, మొత్తము భారతదేశం అంతా కూడా హైందవ మత సామ్రాజ్యము, హైందవ సామ్రాజ్య స్థాపన ఆయన చేయడానికి కృషి చేసిండు. అంత గొప్ప మహారాజు, నా భూతో నా భవిష్యత్ అంటారు చూడండి, అంత గొప్ప మహారాజు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇంత గొప్ప మహారాజు మళ్ళీ కనబడలేదు మనకు చరిత్రలా. ఆయన తర్వాత ఆయన కొడుకు శంభాజీ మహారాజు మళ్ళీ రాజ్యాన్ని ఏలిండు. ఆ తర్వాత ఆయన చిన్న కొడుకు రాజారాం మహారాజు ఆయన కూడా రాజ్యాన్ని ఏలిండు. ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారి ఇది మన చరిత్ర, ఇది మన కథ. ఇలాంటి రాజ్యంలో మనం పుట్టినము, ఇలాంటి ప్రాంతాల్లో మనం అందరం పెరుగుతున్నాము. మన పిల్లలకు చెప్పాల్సినటువంటి కథ మన పిల్లలందరూ చూసి మన చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవకాశము ఇగో ఈడ శ్రీశైలంలో ఉంది. ఇంత మంచి స్థావరం అనాలా దీన్ని, శివాజీకి సంబంధించినటువంటి కథను చెప్పేటటువంటి జాగనలా తెలియదు కానీ ఒక స్ఫూర్తి మాత్రం వస్తుంది. అంత గొప్ప ప్రదేశంకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కడ ఇప్పటి వరకు ఇట్లాంటి మండపం కానీ ఇట్లాంటి దర్బార్ కానీ లేదట. మొత్తానికైతే దీన్ని శివాజీ దర్బార్ లాగా మార్చిండ్రు. ఇది భారతదేశంలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి శివాజీ మహారాజ్కి సంబంధించిన మ్యూజియం. ఈ మ్యూజియం అంతా చూసిన తర్వాత ఆ నాగేశ్వరరావు సార్ చెప్పిండు, అమ్మ పక్కకే శివాజీ మహారాజ్ మరి ధ్యానం చేసుకున్నాడు, ఆడ దండం పెట్టుకొని పోతాలి అన్నాడు. స్వామి ధ్యానం చేసుకున్న జాగా 10 రోజులు ధ్యానం చేసుకున్నాడు అక్కడ స్వామి. శివాజీ మహారాజ్ ధ్యానం చేసుకున్న జాగాకు పోయి ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకొని పోదాం పండి. ప్రతాప్గఢ్ కోట ఇది శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి కోట. చంద్రరావు మోరే దగ్గర నుండి జావళి నగరాన్ని జయించి దగ్గరలో ఉన్న బోర్పియా కొండ మీద ప్రతాప్గఢ్ కోటని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్మించిండు స్వామి. శివాజీ మహారాజ్ చేసినటువంటి యుద్ధాలు కానీ వేటి గురించి ఆలోచించినా కూడా ఆయన కట్టించినటువంటి కోటలు మాత్రం అద్భుతం అని చెప్పాలా. ఇది ఒక కోట, ప్రతాప్గఢ్ కోట.
చివరి దశలో శివాజీ మహారాజ్ కూడా ఇక్కడే ఉన్నాడు. భార్య తారాబాయితో కలిసి ఉన్నటువంటి కోట ఇది. శివాజీ మహారాజు ఆయన కొడుకులు కూడా మొత్తం అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. చివరి దశలో ఈ కోట ఇది ఏమంటారు, ఇట్లా ఒక చిన్న మినియేచర్ని తయారు చేసి పెడతారు కదా, అట్లా కోటకు సంబంధించినటువంటి మినియేచర్ ఇది. ఎంత గొప్పగా కట్టిండంటే ఆ జెండాలు పెట్టినవి అన్నీ కూడా ఆయన జయించినటువంటి జాగలు, ఆయన కట్టించినటువంటి గుడులు, వీటన్నిటితోటి ఈ కోట కనబడుతుంది. ఇది విపరీతమైన అడవి, దట్టమైన కొండలల్లో ఉంటుంది. స్వామికి శివాజీ మహారాజ్కి మరాఠీ వాళ్ళందరూ కూడా ఆయన దేవుడు లాగా కొలుస్తారు, అందుకే స్వామి అంటారు. ఆ స్వామికి ఇష్టమైన చోటట ఇది. ప్రతాప్గఢ్ కోటను చూసినాం కదా, ఇది రాజ్గఢ్ కోట, రాజుల కోట, కోటలకే రాజు అన్నట్టుగా ఉంటుంది ఈ రాజ్గఢ్ కోట. నిజంగా ఈ రాజ్గఢ్ కోటని ఫస్ట్ హిందవీ స్వరాజ్ అంటే హైందవ మత స్థాపన అన్నట్టుగా, హైందవ సామ్రాజ్య స్థాపన అనేటటువంటి అర్థం వస్తుంది. ఆ పదాన్ని పెట్టుకొని ఈ కోటని ఫస్ట్ కట్టుకున్నటువంటి కోట. మొదటి రాజధాని రాజ్గఢ్, శివాజీ మహారాజ్కి ఇగో ఇదే కోట. ఈ కోటను చూడండి ఎట్లున్నదో, ఎంత గొప్పగా ఉన్నదో. ఇక ఈ కోటలో ఈ రాజ్గఢ్ కోటని గిరిదుర్గం అని కూడా అంటారు. రాజ్గఢ్ పటము ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే పటము ఒక మినియేచర్లో చూస్తున్నాము. ఈ రాజ్గఢ్ కోటలో భవనం అవశేషాలు, పద్మావతి కొలను, పద్మావతి మందిరము, చోర్ దర్బార్ అంటే యాదుకున్నదా మీకు? దొంగదారి ఉంటుంది కదా మనకు, స్వరంగ మార్గం అసొంటిది అనమాట. అంబర్ఖానా, రాజవాడ, భవనం, కొలను, పాలిద్వారం, వాళ్ళకి ఏమేం కావాలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. శివాజీ మహారాజ్ అని అనగానే మనకు గుర్తుకొచ్చేది రాయ్గఢ్ నుండి ఆయన ఎన్ని యుద్ధాలు, ఎన్ని పనులు, ఎన్ని వైపులకు వెళ్ళడము, ఎన్ని మాటలు, ఎన్ని మంతనాలు, ఎన్ని సందులు, ఎంతమందితోటి ఒప్పందాలు ఎన్ని జరిగినాయో ఈ రాయ్గఢ్లో. 350 సంవత్సరాల బానిసత్వం తర్వాత స్థాపించినటువంటి హైందవ సామ్రాజ్య స్థాపనకు, ఆ సువర్ణ కాలానికి అమూల్యమైనటువంటి సాక్షిదారు ఈ రాయ్గఢ్ కోట. ఇది చాలా గొప్ప కోట. శివాజీ మహారాజు నివసించినటువంటి కోట ఈ రాయ్గఢ్ కోట. 1656 ఏప్రిల్ 6వ తేదీ రోజు శివాజీ మహారాజ్ చంద్రరావు మోరేని ఓడించి ఈ రాయ్రీ అనేటటువంటి కొండను ఆక్రమించిండు. ఆ కొండకే రాయ్గఢ్ అనే పేరు పెట్టిండ్రట. శివాజీ మహారాజ్ ఆజ్ఞ ప్రకారం స్వరాజ్య రాయ్గఢ్ని రాజధానిగా చేసుకొని చాటిండ్రట. శివనేరి కోట, ఈ కోట గురించి ఒక్క ముచ్చట చెప్పాలి. అదేంటంటే శివాజీ మహారాజ్ అనేటటువంటి ఒక గొప్ప రాజు, ఒక హిందూ మత స్థాపనకు, ఒక హిందూ సామ్రాజ్య స్థాపనకు ఎక్కువ కష్టపడ్డటువంటి గొప్ప రాజు పుట్టింది ఈ శివనేరి కోటలోనే. మహారాష్ట్ర యావత్తు నిజంగా శివాజీ మహారాజుని దేవుళ్ళకే కొలుసుకుంటారు. ఈ శివనేరి కోట పేరు మీదనే శివాజీకి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ శివనేరి కొండ మీద కోటల పెద్ద శివాయిదేవి ఆలయము, గంగా యమున అనే నీళ్ళ కుండాలు, ఆ నీళ్ళ కుండాలు అంటే ఏం లేదు, గుండాలు, మరియు ఓ పెద్ద నీటి కొలను ఉంది. కోటను చేరాలంటే 7 ముఖద్వారాలు దాటాల్సి ఉంటుందట. తూర్పు దిశ నుండి ప్రవేశం ఉందట ఈ కోటకి. కానీ ఆ తూర్పు దిశ నుండి ప్రవేశం చేయడం మాత్రం చాలా కష్టమని ఖచ్చితంగా రాసి పెట్టిండ్రు. ఇది కూడా ఒక గిరిదుర్గము. గిరిదుర్గము అంటే కొండ మీద ఉన్నటువంటి ఒక రాజ్యం అని చెప్పొచ్చు. కొండ మీద ఉన్నటువంటి ఒక దుర్గం. మనం కాపలా కాసుకోవడానికి ఎవరికైనా, ఏ రాజుకైనా కాపలా ఉండాలి. కాపలా మంచిగా చుట్టుముట్టు వాళ్ళను ఎటువైపు నుండి ఎటువంటి ఏమంటారు శత్రువులు వస్తున్నారో చూసుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ముందు మనం మీద ఉంటే కదా చుట్టుముట్టు ఎవరు వస్తున్నారు ఏం కథ తెలుసుకోనికి. అందుకే ఇట్లాంటి పెద్ద పెద్ద కొండలను ఎంచుకొని మరీ వాళ్ళు కోటలు కట్టుకుంటుండే, రాజ్యాలను స్థాపించుకుంటుండే. శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి మ్యూజియం చూసినాం కదా. ఇది స్వామి ధ్యానం చేసుకున్నటువంటి ధ్యాన మందిరము. స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు, శ్రీశైలం కొండకు వచ్చినప్పుడు 10 రోజులు స్వామి ఇక్కడ ఉండి ధ్యానం చేసుకున్నటువంటి చోటు, అంత పవిత్రమైనటువంటి చోటు. అట్లాంటి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప వీరుడు కూర్చుని ధ్యానం చేసుకున్న చోటు. పోయి ఒకసారి చూద్దాం పండి. శివాజీ మహారాజ్ ధ్యాన మందిరం అని చెప్పిన కదా, సాక్షాత్తు శివాజీ మహారాజ్ 1630లో పుట్టి
1680ల దైవం దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆ మహారాజు, ఆ గొప్ప రాజు ఈ జాగకొచ్చి, ఇదే చోటికొచ్చి, ఇదే స్థలంలో అమ్మవారిని 10 రోజుల పాటు ధ్యానం చేసుకున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ, నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నాను ఇదే ప్లేస్లో ఆయన ఒక చిన్న దుర్గం కట్టుకున్నాడట. అంటే చిన్న బంగ్లా లాగా కట్టుకొని 10 రోజులు ఆయన ఇక్కడ ఉన్నాడు. అంత పెద్ద శివాజీ గోపురం కట్టిన ఆయన కోసం ఒక చిన్న ఇది కట్టుకోడా, అట్లా ఇక్కడే కట్టుకొని ఆయన ధ్యానం చేసుకున్నాడు. అయితే ఆయనకు వెనుకకున్న అమ్మవారు భ్రమరాంబ అమ్మవారు, సాక్షాత్తు ఆ భవానీ మాత. ఆ అమ్మకు ఈడ ఒక గొప్ప విశేషం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్వామి అమ్మని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుండే అంటే ప్రతి 2-3 రోజులకు ఒకసారి అమ్మ కళ్ళలోనే కనబడాలనంట. నిజంగా నన్ను చెట్టులోనో పుట్టలోనో ఏడో ఒక జాగాలో కనబడాలని కోరుకుంటుండేనంట. భక్తి అనేది మనసులో గట్టిగా ఉంటే ప్రతి ముచ్చట్ల దేవుడు మనకు కనబడుతూనే ఉంటాడు. శివాజీ మహారాజుకు అట్లా అమ్మవారు 2-3 రోజులకు ఒకసారి కనబడుతుండేనట. వీడికి వచ్చి స్వామి ఏం చేసిండంట, ధ్యానం చేసుకుంటుండేట. ఏందో అమ్మవారు అసలు దగ్గరికే వస్తలేదు, కనిపిస్తలేదు అని మనస్తాపం చెంది, నేను ఇంత ప్రేమగా అమ్మను కొలుచుకుంటుంటే అమ్మ నా దగ్గరకు వస్తలేదని ఖడ్గం తీసుకొని ఇప్పుడున్న అమ్మ భ్రమరాంబ అమ్మ గుడిలోకి పోయి నా గొంతును నేను కోసేసి అమ్మవారికి అర్పణ చేసేసుకుంటా, ఇక వద్దు అనుకుని గొంతు కోసుకోవడానికి ఖడ్గం తీయగానే అమ్మవారు కత్తిని పట్టుకొని ఆపి, నేను నీకు ఈ ఖడ్గాన్ని ఇస్తున్నా అని చెప్పిందట. అంతకుముందే భవానీ అమ్మ అంటే తుల్జాపూర్లో ఉన్న భవానీ అమ్మ శివాజీ మహారాజ్కి కత్తి ఇచ్చిందని చరిత్రలో కథ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గొంతు కోసుకుంటా అంటే, ఇంత పెద్ద మహారాజువి, నువ్వు ఇంతమందిని మార్చాల్సినోడివి, ఇంత పెద్ద పెద్ద పనులు చేయాల్సినోడివి, దేశాన్ని సుభిక్షంగా ఉంచాల్సినోడివి, నువ్వు చనిపోతే ఎట్లా బిడ్డ అనుకుందేమో అమ్మవారు. ఆ అయ్యని ఆపి ఈ ఖడ్గం నేను నీకు ఇస్తున్నా అని చెప్పేసరికి అప్పటికే మూర్చపోయి పడిపోయిండట స్వామి. తర్వాత అమ్మవారు ఇలా మీకు ఖడ్గాన్ని ఇస్తున్నా అనేటటువంటి శబ్దం వినబడింది అని మీరు ఆ సమయంలో చెప్పిండ్రు రాజా అని చెప్పి ఆయన సైనికులు చెప్తే, ఆ తర్వాత ఇక్కడ ఉండి ఆయన శివాజీ మహారాజు ఇటువైపు ఉన్నటువంటి ద్వారాన్ని, శివాజీ ద్వారాన్ని, శివాజీ గోపురాన్ని కట్టించి ఆ తర్వాత తంజావూరుకి బయలుదేరిపోతాడు. ఆ స్వామి ధ్యానం చేసుకున్నటువంటి అద్భుతమైన జాగా. ఈ జాగాకు వచ్చిన ఒక్కసారి కళ్ళు మూసుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటారా, జై భవానీ మాత అంటారా, శివాజీ మహారాజ్కి జై అంటారా, మీ ఇష్టం. కానీ ఈ జాగంతా చూస్తుంటే మనసు పులకరిస్తుంది. మనిషి అన్నోళ్ళు ఎవరైనా, దేవుణ్ణి దండం పెట్టుకునేటోళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి జాగలకు వస్తే ప్రాణం అంత ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది.